అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి, బడ్జెట్ మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ ఇండివిడ్యువల్ హౌస్ అండి. ఇది 150 గజాల్లో ఉంది. ప్లస్ మరొక 100 గజాల వరకు కూడా ఈ హౌస్కి కలుస్తుందండి. అంటే ఓవరాల్గా 250 గజాల ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకేనండి. ఈ ప్రాపర్టీ వివరాలు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తూ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మాకు మరికొంత సపోర్ట్గా ఉంటుంది. సో హౌస్ అయితే పడమర ఫేసింగ్ నుంచి మనం లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్తే మనకి ఎంట్రన్స్ హాల్ వస్తుంది. హాల్కి రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉండడం జరిగిందనమాట. అయితే ఈ ప్రాపర్టీ కొత్త హౌస్ కాదండి, 15 సంవత్సరాలు అవుతుందన్నమాట. పడమర ఫేసింగ్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనమాట. ఓకేనండి. సో 10 ఫీట్ సిమెంట్ రోడ్ అయితే ఉంది. ఇది మనకి కోడేలు వెళ్ళే రూట్ అనమాట. ఓకేనండి. కోడేలు నుంచి చాడపల్లి వెళ్తాం కదండి, ఆ రూట్లో మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉంది. పెద్ద రైల్వే స్టేషన్ దగ్గర నుంచి సుమారుగా ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉండొచ్చండి. ఓకే. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే మరి ఈ విధంగా ఉంది. మరి మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం కిడ్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దామండి. కిడ్స్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు మనకి పెద్ద హాల్ అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఎంట్రన్స్ చిన్న హాల్ ఉంటుంది, దాన్ని దాటంగానే ఇది పెద్ద హాల్ అనమాట. ఓకేనండి. సో ఎవరైనా వచ్చినప్పుడు ఆ చిన్న హాల్లో కూర్చొని చక్కగా మాట్లాడుకోవచ్చు. టీవీ కూడా అక్కడే ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఓకేనండి. సో ఇది వచ్చేసేసి కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్కి ఇక్కడ మీరు చూడవచ్చు, ఏసీ కూడా ఫిక్స్ చేసుకుని ఉన్నారు. అంటే ఇక్కడ కబోర్డ్స్, పిఓపి, సీలింగ్ ఇవి లేవండి. ఎందుకంటే పాతకాలం హౌస్ కాబట్టి, అంటే 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కొంచెం దీన్ని ఆ విధంగా వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు. అదేవిధంగా కిచెన్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ బెడ్రూమ్ సైజులో ఉంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, బెడ్రూమ్ సైజులో మనకి కిచెన్ కూడా కనిపిస్తూ ఉంది. ఓకే. సో వెంటిలేషన్ ఉంది, విండోస్ ఉన్నాయి. చుట్టూరు కూడా అంటే ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మొత్తం అంతా కూడా అల్మార్లో 2 విండోస్ ఇవ్వడం జరిగిందండి. పైన సన్సైడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకే. సో పూజ చేసుకోవడానికి వీళ్ళు ఇక్కడ కార్నర్లో అంటే ఈశాన్యంలో కింద విండోస్కి కింద వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఈ డోర్ తీసుకొని కనుక మనం బ్యాక్ సైడ్కి వస్తే రైట్ సైడ్లో మరి టాయిలెట్స్ అయితే కనిపిస్తాయండి. 2 రెస్ట్ రూమ్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకేనండి. చాలా స్పేస్ ఉంది. చుట్టూరు కూడా కాంపౌండ్ వాల్ ఉందండి హౌస్కి. ఓకేనండి. ఇది ఎంత భాగంలో ఉందంటే 150 గజాల్లో మనకి ప్రాపర్టీ అయితే ఉంది. అదేవిధంగా ఈ కాంపౌండ్ వాల్ బ్యాక్కి అంటే ఈస్ట్ వైపు చూస్తే కనుక ఒక 100 గజాల వరకు కూడా ఈ హౌస్కి కలుస్తుందండి. అది ఫెచ్చింగ్ అనమాట ఎక్కువ. ఓకేనండి. మరి అక్కడి నుంచి మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరితే మనం సిటీలోకి ఒక 10 మినిట్స్లో మనం చేరుకుంటామండి, ఈజీగా చేరుకుంటాం. ఓకేనండి. సో చాలా దగ్గరలో ఉంది. మరి ఎటువంటి ప్రాపర్టీస్ నేను ఇంకా పెడతాను. చిన్నవి పెడతాను, పెద్దవి పెడతాను, బీఫామ్ హౌసెస్ పెడతాను, అదేవిధంగా రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ పెడతాను, పొలాలు పెడతాను, చెరువులు పెడతాను, తోటలు పెడతాను, అన్నీ పెడతానండి. ఓకే. వీటన్నిటికీ సంబంధించి మీకు అప్డేట్స్ అన్నీ కూడా నేను వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. అది మీరు లింక్ క్లిక్ చేసి ఫాలో చేస్తే కనుక అప్డేట్స్ వస్తాయి. అదేవిధంగా యూట్యూబ్ థంబ్నెయిల్ మీద కూడా సోల్డ్ అవుట్ అయినవి అవన్నీ కూడా పెడుతూ ఉంటున్నాను. అదేవిధంగా ప్రతి అప్డేట్ మీకు అందేలా చేస్తూ ఉన్నాను. ఓకే. ఇంకా ప్రాపర్టీస్ పెడతానండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్